హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాధికాస్ మ్యాజిక్ వరల్డ్. ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ బ్రేక్ఫాస్ట్ డిష్ చూపిస్తున్నానండి. ఇది చాలా ఫాస్ట్గా కుక్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. కుకింగ్ టైం చాలా తక్కువ ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. వెజిటబుల్ పోహా అన్నమాట. ఇది ఒక బాణలు తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, కొంచెం ఆయిల్తోనే చేసేసుకోవచ్చు. తాలింపు మనం ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకుంటాం కదా, అలాగే వేసేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఇది మనం వెజిటబుల్స్ కట్ చేసుకొని పెట్టుకుంటే ఒక 10 నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చండి బ్రేక్ఫాస్ట్. మనం వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికే టైము, అందులో మనం ఏం వేసుకుంటే దాని ప్రకారం. ఇప్పుడు ఇందులో నేను పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు బఠానీలు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు, ఇప్పుడు బ్రోకోలీ, ఇది అటుకుల్లో బ్రోకోలీ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది, ట్రై చేయండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ తురిమేసుకొని వేసుకుంటున్నాను. క్యారెట్ తురిమేసుకున్నా కాబట్టి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత వేసుకున్నానండి, ముందు వేసుకోకుండా. ఇది మనకి వెజిటబుల్స్ శాంతము ఉడికిపోక్కర్లేదు, మగ్గక్కర్లేదు, కొంచెం క్రిస్పీనెస్ ఉండేటట్టుగానే ఉంచుకోవాలండి. అప్పుడే మనకి టేస్ట్గా ఉంటుంది. మరీ మెత్తగా ఉడికిపోయిన తర్వాత అంత టేస్ట్ ఉండదు, కాబట్టి కొంచెం క్రిస్పీనెస్ ఉండాలి. అలా ఉండేటట్టు కొంచెం దగ్గరుండి వెంటనే హై ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం అటు ఇటు ఫ్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని, అటుకుల్లో సాల్ట్ ఉంటుంది చూసుకొని దానికి సరిపడగా వేసుకోవాలండి, ఎక్కువైతే టేస్ట్ బాగోదు కదా. నేను అటుకులు ముందు కడిగేసి చిల్లులు గిన్నెలో వేసి పెట్టుకున్నానండి. మనం తాలింపు వేయడానికి ముందు అవి కడిగేసి చిల్లులు గిన్నెలో వేసి పెట్టుకుంటే ఈ వెజిటబుల్స్ ఉడికేలోపు ఆ అటుకులు కూడా చక్కగా నీళ్ళన్నీ వడిలిపోయి చక్కగా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు అది ఇందులో వేసి కలిపెట్టేసుకున్నాను కదా. అటుకులు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచక్కర్లేదండి, ఒక 2 మినిట్స్ మొత్తం మిక్స్ అయ్యే వరకు కలపెట్టుకొని కొంచెం పొయ్యి మీద ఉంచితే సరిపోతుంది. అటుకులు సాఫ్ట్గా ఉంటాయి కదా, ఆల్రెడీ కుక్ అయిపోతుంది వెంటనే. ఇది బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ మనం తింటే లంచ్ వరకు కూడా వెంటనే ఆకలి కూడా వేయదు, అటుకులతో బ్రేక్ఫాస్ట్ తిన్న రోజు. ఇప్పుడు ఇది అయిపోయింది కదా అంతా. ఇంకా నేను ఫైనల్గా కొత్తిమీర తరుగు వేసుకుంటున్నాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి నిమ్మకాయ కూడా పిండేసుకుంటున్నానండి. నిమ్మకాయ అక్కర్లేదనుకున్నా కూడా నిమ్మకాయ లేకుండా కూడా తినచ్చు, బాగుంటుంది. అలా కూడా బాగానే ఉంటుంది, నిమ్మకాయ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. అది మీ చాయిస్. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, ఇష్టం లేకపోతే వదిలేయచ్చు. ఇది వేడివేడిగా తింటేనే బాగుంటుందండి, చల్లారిపోతే అంత టేస్ట్ ఉండదు. అప్పటికప్పుడు మనం ఈజీగా మనకి తినాలనుకున్నప్పుడు రెడీగా చేసేసుకోవచ్చు, కాబట్టి వేడిగా మనకి క్వాంటిటీ చూసుకొని చేసేసుకోవచ్చు. ఈ బ్రేక్ఫాస్ట్ డిష్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
నా డిషెస్ మీద మీకు ఏదైనా కామెంట్స్ ఉంటే అది కామెంట్ బాక్స్లో ఇవ్వండి.